కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు. మన ప్రభు గురించి చక్కని మాటలు సువార్తల్లో చదివినప్పుడు 4 సువార్తల్లో కూడా చాలా అద్భుతమైన మాటలు ప్రభు గురించి రాయబడినవి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ప్రభువారు సాత్వికుడు, దీన మనసు గలవాడు. అందుకని అనేక మంది మీద ఆయన కనికరం చూపినాడు, చాలా మందిపై కనికరం చూపినాడు. అందుకనే అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని త్రోసివేయలేదు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువుకు తెలియకుండా ఆయన వస్త్రపు చెంగు పుట్టినప్పుడు ఆయన ప్రభావం ఆమెలోకి పడలి ఆమె స్వస్థ పొందినప్పుడు ఆయన చూసినప్పుడు ఆమె తొందరపడి భయపడింది. కానీ ప్రభువు ఆమెను ఏమనలేదు. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఎంత చక్కని మాట. ఆయన మాటల్లో ఆయన సాత్వికుడు, దీనుడని మనకు తెలుస్తుంది. అట్లాగే ఒక తల్లి రోధిస్తూ ఉన్నప్పుడు, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బాడిని ముట్టి ఆ బిడ్డను బ్రతికించినాడు. ఎంత అద్భుతం. అట్లా ఇంకా చూస్తే చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైంది. అక్కడికి వచ్చి మళ్ళా ఆయన్ని బ్రతికించాడు. లాజరు రమ్మన్నప్పుడు వచ్చినాడు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగనే ఒక పెండ్లి విధులకు వెళ్తారు. ఆయన పెండ్లి విధికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే ఇక అందరూ లేచి వెళ్ళిపోతారు. కానీ ప్రభువు వారు అక్కడ లోటు లేకుండా చేశాడు. అట్లా మన జీవితంలో కూడా ఎన్నో లోటులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో అక్కర్లు. ఆ ప్రతి అక్కర్లో కూడా ప్రభువా సహాయం చేయమని ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరంగా మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. అంత మాత్రం కాదు, అద్భుత కార్యాలు చేశాడు. అందుకని మన ప్రభువుని విడువక ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయన వాక్యం మనం వినగలుగుతున్నాం. అంత దయామయుడు ప్రభు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఆ అంజూరపు చెట్టును శపించినాడు? ఇంత దయగలిగినటువంటి ప్రభు, దీనుడైనటువంటి ప్రభు ఎందుకు శపించినాడు అని ఆలోచన చేస్తే, ధ్యానిస్తే చాలా దుఃఖం కలుగుతాది. ప్రభు ఇన్ని కార్యాలు చేశాడు, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాత్రం కాదు. ఒకవేళ బిడ్డలు కావాలంటే బిడ్డలు ఇచ్చినాడు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చినాడు. ఇంకా ప్రభా మా పరిస్థితి బాగలేదు అంటే అది కూడా చక్కపెట్టినాడు. అంత దయగలిగినటువంటి ప్రభు అంజూరపు చెట్టును శపించినట్లు మనం చూడగలుగుతాం. ఎందుకు శపించినాడు ప్రభు అన్నప్పుడు అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది. 12వ వచనంలో, మరునాడు వారు బేతైను నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చింది. చూడండి, ప్రభువే ఎంతో మందికి ఆకలి తీర్చినాడు. వాక్యం బోధించి ఊరికినే పంపించలేదు. ఆకలి మూర్చపోతారు వారు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు అని వారికి ఆహారం పెట్టినాడు. ఒకసారి అయితే వారికి ఆహారం పెట్టడం కొరకు మీరే పెట్టండి ఆహారం చెప్పినప్పుడు చూడండి, ఒకసారి చదువుదామా. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి యేసు కన్నులెత్తి
బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెత్తుమని పిలుపుని అడిగాను. తర్వాత మాట మనం చదవగలిగితే, కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అడిగాను. అక్కడ ఏం చేయాలో ప్రభువుకు తెలుసు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము తొందరపడతాం, కానీ మన జీవితంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. అయినా సరే ఒకసారి ప్రశ్న వేసినాడు పిలుపుని. పిలుపు లెక్కల్లో మంచి ఆరితేరిన వాడు కనుక ఆ పిలుపు ఏం చేశాడంటే గబగబగా వెళ్ళి 7వ వచనం చూస్తే, అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటే కిందను 200 దేనారము రొట్టెలు చాలవని ఆయన చెప్పినాడు. కొంచెం కొంచెం పుచ్చుకున్నా సరే 200 దేనారము రొట్టెలు సరిపోవు అని చెప్పినప్పుడు, ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే, అక్కడ 8వ వచనంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియా ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి అవి ఏమాత్రమని అనగా. అంటే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మనకు కలిగిన ప్రతిదీ పరిమితం. మన జీతం పరిమితం, మనకి ఉండే సోర్సెస్ పరిమితం, అవకాశాలు, ఆలోచనలు కూడా పరిమితమే. అందుకని మన ఆలోచనలు లెక్కలు కడుతుంటాం. ఏదన్నా కొనాలంటే ఎండాకాలం వచ్చింది, పాత పెంచిపోయింది, కొత్త కొనాలంటే లెక్కలు కడుతుంటాం. అట్లాగే పిల్లలు చదువుకున్నారు, ఇంకా వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి ఫీజుల కొరకు లెక్కలు కడుతుంటాం. అట్లాగే శిష్యులు కూడా లెక్కలు కట్టినారు. లెక్కలు కట్టి సరిపోదు 200 దేనాములు కూడా అన్నప్పుడు ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే, అంద్రియా అక్కడ ఉన్న చిన్నపిల్లోడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. అసలు చిన్నపిల్లోడి దగ్గర తీసుకోవడం ఏంటి? చిన్నపిల్లవాడి దగ్గర రొట్టెలు తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకో విషయం తెలుసా, చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళు ఎవరో ఇది నాది అంటారు. మీరు ఎప్పుడన్నా గమనించినారా? ఊరికే మనం సరదాగా అడిగినా సరే ఇది నాది అని ఇవ్వరు. కానీ ఆ బిడ్డ కూడా ఎంత మంచివాడంటే చాలా మంచివాడు, ఇచ్చేశాడు. కానీ 5 రొట్టెలు 2 చేపలు మరి ఆశీర్వదించి పంచిపెట్టినారు. 5,000 మంది పురుషులు మాత్రమే, అక్కడ స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఎంతమందో చాలామంది భుజించినారు. అటువంటి మన ప్రభు కానీ అంజూరం చెట్టుని ఏం చేశాడు? శపించినాడు. అంటే అంజూరం చెట్టు గురించి మనం కొన్ని విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలోనే చూడవచ్చు. చక్కగా అన్నీ రాయబడి ఉన్నాయి, కానీ మనం వెతుక్కొని చూడాలి ఎక్కడ ఏమున్నదనేది. అది మంచి న్యాయాధిపతులు చూస్తే తీకండి, దానిలో మాధుర్యాన్ని ఇచ్చేటటువంటి మంచి చెట్టు, మంచి ఫలము, మాధుర్యాన్ని ఇస్తుంది, మంచి రుచి. మనకి ఇప్పుడు కాకినాడలో పూర్వం దొరికే కాదు, కానీ ఒక 20 సంవత్సరాల నుండి ఇక్కడే దొరుకుతున్నాయి మనకి. కొందరు చూశాను, నాకు తెలిసిన వాళ్ళు అంజూరం చెట్టు వేశారు, దాని కాయలు కూడా కాసేది చూశాను. ఆకు చూశాను, ఆ కాయలు కూడా నేను చూశాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అందుకని యెషయా చెప్తాడు కదా, హిజ్కియాకు ఒక అంజూరపు అడ్డ, అంటే అంజూరపు ఒక కేక్ అనమాట, తీసుకొచ్చి దాని మీద పెడితే స్వస్థ పొందాడు. అట్లా చాలా ఆరోగ్య స్వస్థతనిచ్చేది అంజూరపు చెట్టు, దాని ఫలము. అట్లాగే ఆకలి తీర్చేది, మధురమైనది కూడా, సంతోషాన్ని ఇచ్చేది. అటువంటి అంజూరపు చెట్టును ప్రభువు వారు శపించినారు. కారణం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి లేఖనాల్లో మార్కు సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ప్రభువుకి ఆకలేసిందట. అనేక మందికి ఆకలి తీర్చినటువంటి ప్రభువుకి ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఆయన చూశాడట, ఏమని? ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమో అని
ఆ చెట్టు దగ్గరికి వచ్చినాడు. వస్తే అక్కడ ఆకులు తప్ప ఏమి లేవు. అసలు అంజూరపు చెట్టు గుణము ఏమిటంటే, అది దాని కాలము వచ్చినప్పటికీ అది చిగురించి తర్వాత అది ఈ ఫలాలు కాసేదిగా ఉన్నది. ఆ ఫలాలని ఆ ఆకులు కాపాడతాయి రక్షణగా. అంటే ఆకులు ఉన్నాయంటే, చక్కని ఆకులు ఉన్నాయంటే దానికి అంజూరపు అంటే అంజూరపు ఫలము ఉన్నట్టు. అయితే అక్కడ ఇంకో మాట రాయబడి ఉంది, అది అంజూరపు పండ్ల కాలం కాదు. పండ్ల కాలం కాదు. ఇక్కడ ఎంత అన్యాయం అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. నేను మొట్టమొదటిసారి నేను పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అలా అనిపించింది. ఏదైనా సరే ఆ కాలంలోనే కాస్తాయి. దానికి కాలాలను నియమించింది ప్రభువే. ఆ కాలంలోనే అది కాయలు ఇస్తుంది. మరి ఇక్కడ అంజూరపు పండ్ల కాలం కాదు, కానీ ప్రభు దూరం నుండి చూసి అని వెతకడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆయన తెలుసు కదా, అసలు ఆయన చూడకముందే తెలుసు. దాని దగ్గర ఇదంతా ఎందుకు లిఖించినాడు పరిశుద్ధ గ్రంథంలో మనకి కూడా అర్థం అవ్వాలని. చాలా కథలు ఉంటాయి, చాలా కథలు. అవి పూర్వం నుండి కథలు చెప్తూ ఏమైపోయేవంటే, నేను ఒకరు చెప్పాను అనుకోండి, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మారిపోతుంటారు. ఫైనల్గా వచ్చినప్పటికి దాని స్వభావ స్వరూపాలు అన్నీ మారిపోతాయి. ఆ స్టోరీయే మారిపోతుంది. అందుకని ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రచించి మనకిచ్చినాడు. ఎప్పటికి కూడా మారదు. ఎన్ని తరాలైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినంత వరకు, లేక మన జీవితం వెళ్ళిపోయినంత వరకు అట్లాగా చదువుకుంటూ అది మార్చడానికి వీలే కాదు. కానీ ఆ కాలం కాదు దానికి. కానీ పనులు ఆశిస్తున్నాడు ప్రభు. అక్కడ అన్యాయం అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అది ఆకులు రాకూడదు, ఆకులు చిగురు రాకూడదు. కానీ చిగురు వచ్చి ఆకులు వచ్చాయి, కానీ ఫలం లేదు. మన జీవితంలో కూడా అట్లా ఉన్నామేమో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. అంటే మనము ఆకులే ఉన్నాయా, ఫలం లేని వారిగా ఉన్నామా? మరి ఫలము కలిగిన వారిగా ఉండాలి. మనల్ని ఫలించాలనే దేవుడు మానవులను సృష్టించినాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అక్కడ చూస్తే ఆదికాండంలో మరి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు. మనం ఫలించాలట, అభివృద్ధి చెందాలి, తర్వాత ఏలాలి. అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినాడు ఆయన. ఆశీర్వదించినటువంటి దేవుడు ఇక్కడ అంజూరపు చెట్టును శపించినాడు. కారణం ఏంటంటే, ఫలాలు లేకుండా ఆకుల్ని చూపిస్తూ ఉన్నది బయటకు. మన పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదో, మనము ఫలించే వారిగా ఉన్నామా, ఫలము లేని వారిగా ఉన్నామా? మనలో మనము పరీక్షించుకోవాలి. ఏం ఫలించాలి? గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆ ఫలముల గురించి చక్కని వివరణ ఉన్నది. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కదా, 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. అంటే ఈ ఒకటే ఫలంలో ఎన్ని రుచులు పెట్టినాడు చూడండి దేవుడు. ఒకే ఫలం, ఆత్మీయ ఫలం. అంజూరపు చెట్టు ఫలం ఇచ్చి మనుషులను సంతోషపెట్టే రీతిలో, మరి ఆరోగ్యం ఇచ్చే రీతిలో మనం కూడా ఈ సమాజానికి, సంఘంలో ప్రతి ఒక్కరికి మంచిని చేసేటటువంటి వారిగా ఉంటూ కొరకే మనము ఆత్మీయంగా ఫలించాలి. దీనిలో ఒక్కొక్కటి వివరించుటకు మనకు సమయం సరిపోదు. ప్రేమ గురించి ఏం చెప్తున్నాడు ప్రభువారు?
10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 ఆజ్ఞలుగా చేసేసాడు ఆయన. ఎవరిని ఎట్లాగ ప్రేమించాలంటే నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును అని రాయబడి ఉంది ఇక్కడ. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి. అది మొదటిది. రెండోది ఏంటి? నిన్ను వలే నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో నా పొరుగు వారిని కూడా అట్లా ప్రేమించాలి. ప్రేమ అను ఫలము మనము ఫలించాలి. ఒకటే ఫ్రూట్, దాంట్లో ఉన్నవన్నీ ఈ రుచులు అనమాట, రుచులుగా చెప్పవచ్చు. కనుక ప్రేమ మనలో ఫలించేదిగా ఉండాలి. అది ఉందా లేదని పరీక్షించుకోవాలి. ఎంతకాలం మనము ఒకరి మీద ఒకరు మనము వ్యతిరేకంగా ఉంటాం? ప్రేమిస్తే మంచిది కదా, ప్రేమిస్తే చక్కగా ఉంటారు కదా, అందరూ ప్రేమ కలిగి ఉంటే ఎంత సంతోషం. ప్రేమ ఉన్న చోట సమయం తెలియదు. మీకు తెలియనా? ప్రేమ ఉన్న చోట సమయము తెలియదు. ప్రభువుని ప్రేమిస్తే సమయం తెలీదు. సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తే సమయం తెలీదు. గబగబగా సర్దుకొని వెళ్ళిపోలేము. ఒకరినొకరు పలకరించుకోవాలి. నాకు ఈ మాటకి ఒకటి గుర్తు వస్తుంది, సమయం సరిపోదేమో కానీ సింపుల్గా చెప్తాను. ఇటలీ అనేటటువంటి ఒక దేశం ఉన్నది. దానిలో మరి దక్షిణ భాగాన ఒక ఊరు ఉందట. అది ఆ ఊరి పేరు రొసోటా. సడన్గా గుర్తొచ్చింది. అది ఎప్పుడో చదివాను చాలా కాలం కిందట. అక్కడ పనులు చేసుకుంటూ చక్కగా సంతోషంగా ఉండేవాళ్ళు. వారు అక్కడి నుండి ఏం చేశారంటే అమెరికా వెళ్ళిపోయినారు. ఉత్తర అమెరికాకు వెళ్ళిపోయి ఒక రాష్ట్రంలో స్థిరపడి అక్కడ పనులు చేసుకుంటూ ఉండేవారు. చాలా పేదవారు, కష్టపడి పని చేసేవాళ్ళు. చక్కగా అక్కడికి 10 కుటుంబాలు వెళ్ళినాయి. తర్వాత చాలామంది ఈ ఊరిలో వాళ్ళు ఇట్లే అందరూ వెళ్ళిపోయినారట. ఆ ప్రాంతం, ఆ పల్లెటూరులో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1965 ఆ ప్రాంతాలలో అక్కడ అమెరికాలో హార్ట్ అటాక్తో చాలామంది చనిపోతుండేవారట. అందుకని ఒక ఆయన ఏం చేశాడంటే సువార్త చెబుతూ కూడా ఈ క్యాంప్ పెడుతుండేవాడు, మెడికల్ క్యాంప్. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవారంట, కానీ ఈ ఊరు వారు మాత్రం వచ్చేవారు కదంట అక్కడికి. అప్పుడు సర్వే చేసినప్పుడు అందరూ వస్తున్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు, అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఆ ఊరు వారు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మంచి ఆరోగ్యం ఉన్నారు. వారు తినేది మంచి బలమైన ఆహారం కాదు, మంచి ఎక్సర్సైజ్ చేయట్లేదు, కానీ బాగా డబ్బు ఉన్నవారు కూడా కాదు, సామాన్యమైనటువంటి వారు ఆరోగ్యం ఉన్నారు. వారు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎప్పుడు రోగం రావట్లేదు. ఒకవేళ చనిపోతే వయసు మీరి 90-100 సంవత్సరాల తర్వాత చనిపోతూ ఉన్నారు. మంచి ఆరోగ్యం ఉంటున్నారు. ఎందుకంటే వారి మధ్య ప్రేమను కనుగరించేటటువంటి సహవాసం ఉన్నది అక్కడ. వాళ్ళు అక్కడ చర్చి కూడా కట్టుకున్నారు, చక్కగా దేవుని ప్రభువుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎందుకంటే అందరూ ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఉండేవారంట. ఆ బుక్ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అక్కడ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ పలకరించుకొని చక్కగా సంతోషంతో ఉండేవారట. కనుక ప్రేమ ఉన్న చోట జీవం ఉన్నది, ప్రేమ ఉన్న చోట సంతోషం ఉన్నది. కనుక మనము ప్రేమలో ఫలిస్తున్నామా లేదని మనలను మనమే పరీక్షించుకోవాలి. లేకపోతే ప్రభువుకి ఒక్కోసారి కోపం వస్తుంది. ఎంత దయామయుడు, ఎందుకు శపించినాడా అని చూస్తే ఫలము లేని కారణాన్న. అంత మాత్రం కాదు, ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలము లేదు. అది ఆ సీజన్ కాకుండా ఆకులు చూపిస్తున్నాయి మన జీవితంలో. అట్లాగా పైకి చూపెడుతున్నామా మనము? అంటే మనకు ఆకులు చూపిస్తూ మరి ఫలము లేని జీవితం మనం కలిగి ఉన్నామా? మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ప్రేమ తర్వాత ఇంకొక మాట ఏంటి? సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ మనకు తెలుసు కదా. కనుక మనము ఫలించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఆశించిన ప్రభువుని మనం సంతోషపెట్టాలి కదా. ప్రభువుని సంతోషపెట్టాలి. పౌలు కూడా అంటాడు, నేను మనుషుల్ని కాదు, వేషధారణ అనేవాడికి ఇక్కడ
ఈ చెట్టు ఏం చూపిస్తుందంటే వేషధారణ చూపిస్తుంది. అక్కడ 2వ పత్రిక తిమోతికి రాస్తున్నటువంటి మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు పైకి భక్తి గల వారి వలె ఉన్నారా? భక్తి కలిగిన వారికి శక్తి ఉంటుంది, ఆత్మీయ శక్తి. భక్తి కలిగినప్పుడు వారు ప్రార్థించినప్పుడు స్వస్థ పొందుతారు. వారు ప్రార్థించినప్పుడు దెయ్యాలు పారిపోతాయి. నిజమిది ఎప్పటికీ కూడా. వారు ప్రార్థించినప్పుడు ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారు ఆశీర్వదింపబడతారు. కనుక మనం ఫలించేటటువంటి వారంగా ఉండాలి. భక్తి కలిగి భక్తిలో వర్ధిల్లాలి, భక్తిలో బలపడాలి, ప్రభు కొరకు జీవించు ఆయన సంతోషపెట్టేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రభువారు నువ్వు ఎప్పటికీ ఇంకా ఫలించొద్దంటే అది ఎండిపోయింది. అటువంటి పరిస్థితి మనకెందుకు? మనం ఫలించాలి, ఫలించి ప్రభువుని సంతోషపెట్టాలి, మనమందరము సంతోషించాలి. ఆ తర్వాత 2వ భాగంలోకి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూడవచ్చు. 15వ వచనంలో వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోగులు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడదోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఎవరిని తేనీయకుండెను. ఆయన కోపం వచ్చేసింది. మళ్ళీ 2వసారి ఇక్కడ దేవాలయంలోనికి వెళ్ళినాడు. వెళితే అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే వ్యాపారం జరుగుతున్నది. వ్యాపారం అక్కడ ఎక్స్చేంజ్, ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూసారా, అట్లా ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. అంటే రోకలు అంటే చిల్లరిచ్చేవాళ్ళమాట, చిల్లరిచ్చి దానిలో కూడా కమిషన్ తీసుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉన్నది, వ్యాపారము. నేను మొన్న సహోదరుడు పాస్టర్ గారు నాకు ఒక వీడియో చూపించారు. ఆ పాస్టర్ గారు ఏమిటంటే అంటే విమర్శించడం కాదు, అంటే ఎట్లా ఉన్నాయి నేటి దిన సంఘాలు అని మరి చూసినప్పుడు అట్లాగా నేను కూడా చాలా సంఘాలకు వెళ్ళి చూసినప్పుడు చాలామంది ఆహ్వానించినప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ప్రార్థించినప్పుడు ప్రభు ఇక్కడ నడిపించినాడు ఆశ్చర్యకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ప్రభుని ఆరాధించి సంతోషంతో తిరిగి వెళ్తాం. చాలు అనుకున్నాం. ప్రభు బాధ్యత కూడా ఇచ్చినాడు. అయితే ఆ వీడియోలో ఏముందంటే మొన్న జనవరి 1 నాడు క్యాలెండర్ ఓపెన్ చేసి, నేను ఎప్పుడు వెళ్ళలేదు అది క్యాలెండర్, ఈ క్యాలెండరు వేలం వేశారు. ఫస్ట్ క్యాలెండరు 38,000కి అది వేలం పట్ల గెలుచుకున్నారు. కానీ మన ప్రెసిడెంట్ గారిని పొగడాలనిపిస్తుంది. కానీ ఎక్కడ నాకు తెలియదు, మన చూసాను అది. కానీ మన ప్రెసిడెంట్ గారు అంటే పొగడటానికి కాదు కానీ ఉన్నమాట చెప్తున్నాను, మనకి ఉచితంగా ఇస్తున్నారు. ఎంత గొప్ప విషయం. ఒకటి కాదు, మళ్ళీ మాకు 3 అంటే సంఘమే, ఇది కూడా సంఘమే. కానీ అది మరి వాళ్ళు అట్లా అంటే వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి, ఏవో చేస్తున్నారు. మనం విమర్శించకూడదు, ఎందుకు వ్యర్థం కదా. అయితే ఈ మందిరం ఏమిటంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనము కొరింథీయులకు మొదటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మనము దేవుని ఆలయము, మనలో పరిశుద్ధత ఉండాలి, దేవునికి విధేయత చూపే గుణం ఉండాలి, ప్రభువుని ఆరాధించుటకు సిద్ధపడిన వారంగా ఉండాలి, పరిశుద్ధతతో ప్రభువుని స్తుతించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. దేవుని మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు ఆత్మ మనల్ని తాకకపోతే నిరాశతో వెళ్ళిపోతాం. అనేక మంది తెలియనా మీకు, దేవుని మందిరానికి వస్తారు, చాలామంది సంతోషంతో వస్తారు. ఈవేళ దేవుని ప్రభువుని ఆరాధిస్తాను, నాకు మంచి ఈ దినం నన్ను బ్రతికించాడు ఆయన ఆరాధించడానికి, సంఘంలో ప్రభువుని ఆరాధిస్తాను అని చెప్పేసి వస్తారు సంతోషంతో.
దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని పాటలు పాడి మరి దేవుని మహింపరిచి దేవుని ఆరాధించి మన ప్రభువుని ఆరాధించిన తర్వాత వారి హృదయము సంతోషంతో నిండి వచ్చిన సంతోషం కంటే అధికమైన సంతోషంతో దేవుని మందిరం నుండి వెళుతూ ఉంటారు. ఒక గ్రూపు, ఇంకో గ్రూప్ వారు వస్తారు. ఈ లోకంలో ఇంట్లో కానీ లోకంలో కానీ ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం వస్తుంది, దుఃఖంతో వస్తారు దేవుని మందిరికి, దేవుని సన్నిధికి దుఃఖంతో వచ్చి లోపల ప్రవేశించి ప్రభు వాక్యం వింటారు. దైవజనులు చెప్పిన వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం వాళ్ళని ఆదరిస్తుంది, వాళ్ళని బలపరుస్తుంది. ఆ బాధ మర్చిపోతారు. ఎంత ఆశ్చర్యం! వారి కష్టంతో వచ్చినటువంటి ఆ బాధ మర్చిపోతారు. వెళ్ళినప్పుడు సంతోషంతో వస్తారు, సంతోషంతో వెళ్తారు. ఆ బాధ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వస్తుందేమో కానీ దేవుని సన్నిధికి వస్తే మర్చిపోతారు. ఇది రెండవ గ్రూపు. తర్వాత కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, బాధతో వస్తారు, దేవుని వాక్యాన్ని స్వీకరించరు. దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడు కూడా మాట్లాడతాడు, ఎల్లప్పుడూ మాట్లాడతాడు. మనం అది రిసీవ్ చేసుకోవాలి. అందుకని చెవిగలవాడు వినుగాక. ప్రభువారు చెవిగలవాడు వినుగాకని ఎందుకు చెప్తున్నాడు? అక్కడ అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వినటానికి శ్రద్ధ లేనివారు. కొంతమంది నిద్రపోతుంటారు, నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. నా పక్కన కూర్చుంటే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే లేపేస్తుంటాను నేను. ఎందుకంటే అట్లాగే ఒకసారి అట్లాగే జరిగింది, మళ్ళీ రెండోసారి నా దగ్గర కూర్చోలేదు ఒక అబ్బాయి. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించడానికి వచ్చాం మనం. ప్రభువుని ఆరాధించి దానిలో సంతోషించి తిరిగి వెళ్ళాలి. ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదాలు మోసుకొని మన ఇళ్ళకి వెళ్ళాలి. కానీ కొందరు దుఃఖంతో వస్తారు, దేవుని వాక్యం రిసీవ్ చేసుకోరు, స్వీకరించరు. కనుక దుఃఖంతో వచ్చి మరింత దుఃఖంతో బయటికి వెళ్తారు. కొంత ఇది మూడో గ్రూపు. ఇంకో నాలుగో గ్రూప్ కూడా ఉన్నది. దేవుని సన్నిధికి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారో వారికి తెలియదు, ఎందుకు వెళ్ళారో వారికి తెలియదు. అది నాలుగో గ్రూపు, అంతే. కనుక మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించాలా. అంత మాత్రం కాదు, ప్రభువే చెప్తున్నాడు మనము దేవుని ఆలయమై ఉన్నామట. కొరింథీయులకు రాసిన పత్రిక అదే. ఆ మాటలో మనము 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. అంటే దానికి అర్థం ఏంటి? మీరు ఎరగండి అని. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కనుక మీరు ఎరగండి. ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది కనుక సమాధానంగా మీరు ఎరగండి. ప్రతి ఒక్కరు ఎరగండి, దేవుని ఆత్మ మనలో నివసించును కనుక మనం ఎరగాలట. తర్వాత 17వ వచనంలో చూస్తే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను సరే, తారతమ్యాలు లేదు, ఎవడైనను సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడంట. దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి దేవుడు. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడో అట్లాగే మరి శపించేటటువంటి దేవుడు కూడా. కృపాకాలం వరకు టైం ఇస్తూ ఉన్నాడు. కృపాకాలంలో ఆయన కృపాకాలం ముగిసిన వెంటనే ఆయన రాకడ జరుగుతుంది. మధ్య ఆకాశంలోకి ఆయన వస్తారు. అప్పటి వరకు మనకి సమయం ఇస్తూ ఉన్నాడు. నా బిడ్డలు సర్లే మారుతారు 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 మారుతారని ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రభు ఆలయమై ఉన్నాం.
దేవుని ఆలయమై ఉన్నాము. కనుక అక్కడ వ్యాపారం జరుగుతుంటే ఆయన ఏం చేశాడంటే అన్ని ఇసిరి పాడేశాడు. అంత కోపం నేను ఎప్పుడు చూడలేదు ఆయన దగ్గర. ఎవరిని కూడా రానివ్వలేదట, ఏ పాత్ర అయినను రానివ్వలేదట. మరి తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన 11వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నాను. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము, ప్రభు మనల్ని ఊరికినే రక్షించలేదు. లోకంలో ఏదేదో తిరుగుతుండే వాళ్ళు. నేను ఈశ్వరుని నమ్ముకుంటానని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంటి ముందు నుంచి వెళ్తుండేవారు చర్చకి, కానీ ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను కూడా ప్రభువుని విశ్వసించేవాడయ్యాను. ప్రభు కొరకు జీవించే భాగ్యాన్ని నేను పొందినాను. ప్రభు లేకపోతే నా పరిస్థితి వేరేగా ఉండేది. నేనే అనుకుంటుంటాను ఒకసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రభు లేకపోతే ఎట్లా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ప్రభువు నన్ను పట్టుకున్నాడు. చక్కగా చూడండి, చెవి పెట్టి నడిపిస్తారు కదా టీచరు. మాకు చిన్నప్పుడు మా టీచరు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్. అయిన పయాసం మాస్టర్ గారిని, ఆయన అప్పుడు సైకిల్ ఉండేది. అక్కడ చాలా దూరం క్రీమ్ మీద సైకిల్ బెలకొడితే అప్పుడు వరకు గోల కింద ఉండేది. టీచర్స్ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, పిల్లలు గోల కింద మాట్లాడుకునేవాళ్ళు. ఇది నొక్కిన వెంటనే ఆ శబ్దం వచ్చిన వెంటనే ఆ ప్యూరు చెప్పాడు, సార్ వచ్చేస్తున్నారు, హెడ్ మాస్టర్ గారు వచ్చేస్తున్నారు. కానీ సైలెన్స్, ఎంత సైలెన్స్ అయిపోయిందంటే, పిన్ డ్రాప్ సైలెన్స్, అంటే ఎంత నిశ్శబ్దమో. ఆయన దగ్గర చదివిన వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన రక్షింపడ్డారు. ఆయన గొప్ప ధైర్యం చెప్పారు. ఆయన తర్వాత నేను రక్షింపడ్డాను. ఒకసారి నన్ను కలిసి, ఒరే నువ్వు కూడా ఈశ్వరుని నమ్ముకున్నావా అన్నాడు. ఆశీర్వదించాడు ఆయన. కనుక చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మన ప్రభు అంతకంటే స్ట్రిక్ట్. కనుక సమయం ఇస్తుంటాడు, సమయం ఇస్తాడు, కనికరము చూపుతాడు, దండన కూడా చేసే ప్రభు. కనుక దేవుని ఆలయమైన మనలో ఏమి నివసిస్తుంది, ఎట్లాగుంది? అపవిత్రతతో ఉన్నదా, లేకపోతే దొంగల గుహగా? దొంగల గుహ ఎప్పుడు చూడలేదు, కానీ ఇదివరకు సినిమాలు చాలా చూసేవాడిని. అని ఎవరి కాలంలో రకరకాల సినిమాలు చూసేవాడిని, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. దొంగల గుహం చూపించేవాడు. ఆ దొంగల గుహలో ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటాయి. డబ్బాలు ఉంటాయి, ఎందుకుంటాయి తెలియదు, కానీ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి. తర్వాత నానా రకాల ఆయుధాలు అన్నీ ఉంటాయి. హాని చేసే ఆయుధాలు అక్కడ ఉంటాయి, మత్తు పదార్థాలు ఉంటాయి. వాళ్ళు అవతారం కూడా భయంకరంగా ఉంటుంది, భయం వేస్తారు. కానీ మనం పైకి చక్కగా తెల్లని బట్టలు వేసేసుకొని, ఇన్సర్ట్ చేసేసుకొని, చక్కగా వాకింగ్ బోధించేస్తూ ఉంటే సరిపోదు. హృదయం ఎట్లా ఉన్నదని, నేను ఈ వాక్యం నాకే, మీకు కాదు, మీకంటే నాకే దేవుడు ఈ వాక్యం ఇస్తున్నాడు. భయం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, పడిపోకుండా చూసుకోవాలి అని దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దయామయుడు ఎన్నో ఆశీర్వాదాలు ఆయన ప్రజల మీద కుమరించే దేవుడు. చూడండి, అంజూరపు చెట్టుని శపించినాడు, అక్కడేమో గర్గిస్తూ ఉన్నాడు. నా మందిరము సమస్త అన్యజనులకు మరి ప్రార్థనా మందిరము. కొంతమంది దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, దుఃఖంతో వస్తారు, తృప్తితో వెళ్తారు. వాళ్ళ ముఖం చూస్తే మనకు తెలుస్తుంది. వచ్చినప్పుడు ఏదో బాధతో వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు తృప్తిగా ఏదో పెద్ద బహుమానం లేకపోతే ఒక మూట దొరికిపోయినట్టు సంతోషంతో వెళ్ళిపోతుంటారు. చాలా ఆశ్చర్యం. దేవుడు అట్లా చేయగలడు. మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించాలని దేవుని సంకల్పం. ఈ చిన్న మాటల ద్వారా మనం పరీక్షించుకోవాలి. ప్రభువుకు తగినట్లుగా మనం జీవించాలి, ఆయన చిత్తాన్ని అనుసరించాలి. మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని ఎప్పుడు కూడా మనం కఠినం చేసుకోకూడదు. ఇది దేవుని మాటలు. మీరన్నా చదువుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు.
ఎవరన్నా నిలబడినప్పుడు మాట్లాడినప్పుడు మనం స్వీకరించగలిగి ఉండాలి, గ్రహించగలిగి ఉండాలి. ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు ఉంచినాడు. ఎన్నో ఆశీర్వాదాలు, లెక్కలేని ఆశీర్వాదాలు ఉంచినాడు. మీకు తెలియనా? అది తెలుసుకోవాలి. చూడండి, ఒక మాట మనము చూద్దామా? ఆ మాట చదివి మనము రోమా పత్రిక, ఇంకా ఇది కొరింథీలు కూడా చదవచ్చు. కొరింథీల్లో ఒక మాట ఉంది. కొరింథీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నదని అక్కడ ఆగిపోతాం మనం కదా. అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో కంటికి కనిపించలేదు. అదేంటి కంటికి కనిపించట్లేదు? ఎంత చూసినా కనిపించట్లేదు. తర్వాత చెవికి వినిపించటం లేదు. ఆయన బిడ్డల కొరకు, ఆయన ప్రజల కొరకు సిద్ధపరిచినది. మూడోది ఏంటంటే మనుషుని హృదయమునకు గోచర కాలేదు. అంటే మన ఆలోచనకు కూడా అందటం లేదు. ఇంకెందుకులే మనకని వదిలేస్తుంటాం. 10వ వచనం చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే, దేవుని బిడ్డలైన మనకైతే ఆత్మ ద్వారా అన్నీ బయలుపరిచే దేవుడు. నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆయన తెలియజేస్తాడు. నీ జీవితం గురించి ఏమి సిద్ధపరిచినాడో ఆయన తెలియజేస్తాడు. నీవు ఆత్మలో చూడాలి. ప్రభుపా సన్నిధిలో తగ్గించుకొని, ప్రభా ఇదిగో ఈ వాక్యం ఎలా ఉన్నది, కంటికి కనిపించట్లేదు, చెవికి కనిపించట్లేదు, నా హృదయానికి కూడా అందటం లేదు ఆలోచనకి. ప్రభా నా కొరకు భవిష్యత్తులో ఏం దాచించినావు ప్రభా అని నీవు నిజముగా అడిగితే ఆయన నీకు తెలియజేస్తాడు. ఒక యవనస్తుడు 30 సంవత్సరాల క్రితం, 30 కాదు ఇంకా ఎక్కువ, 40 సంవత్సరాల క్రితం ఆ యవనస్తుడు ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యాన్ని చదివి, ప్రభా ఏమి దాచించినావు అంటే అప్పుడు చూపించినాడట ఆ కుర్రవాడికి. ఆ తదుపరి అతడు అన్ని పొందినాడు. ఆయన ఏదైతే చెప్పినాడో అదే. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఒక మాట ఇంకొక మాట మనము చూద్దాము. అయిపోవచ్చింది టైం. కీర్తన 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఎంత గొప్ప మాట ఇది. నేను మొరపెట్టిన దినమున, ప్రభువా ఇదిగో ప్రభా, ఏం దాచించా నాకు, నీవు ఏమి చేయలేని ఉన్నావు నా జీవితంలో, నీ చిత్తమయమై ఉన్నది అని నువ్వు అడుగు. ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. ఆయన ఆ జవాబిస్తే ఆయన వెంటనే కార్యం చేయడు. నీవేదైతే అడిగినావో నీ అక్కర కొలది వెంటనే నీకు చేయడు, కానీ జవాబు మాత్రం వస్తుంది. నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను మొదలు చెప్తాడు. నీతో మెల్లగా మాట్లాడతాడు. అది వినగలిగి ఉండాలి. చూడండి, కొంతమంది పక్కింట్లో ఏదైనా మాటలు వినిపిస్తుంటే చెవులేసుకొని అంటుంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను, వాళ్ళ గురించి ఎందుకు మీరు వినడమని. కానీ దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం వినకపోతే ఎలాగా? శ్రద్ధగా వినాలి. ప్రభువా మాట్లాడు. ఆయన నిశ్శబ్దంలోనే మాట్లాడతాడు. అల్లరున్నప్పుడు మాట్లాడు. నువ్వు గదిలోనికి వెళ్ళిపోయి ప్రభువుతో మాట్లాడు. ప్రభువా ఇదిగో నా జీవితంలో ఏంటి ప్రభువా, నాకు అనేక అక్కర్లు ఉన్నాయి ప్రభువా, అనేక పరిస్థితులు ఉన్నాయి నా జీవితంలో, అనేక ఇబ్బందులు ఉన్నాయి, నా ఆత్మీయ జీవితం కూడా వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. నీ చిత్తం ఏమిటి?
నాకు సహాయం చేయు ప్రభువా అని నీవు అడగగలిగితే, నిజంగా ప్రార్థన చేస్తే 145 కీర్తనలో మాట చక్కనుంది. ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎక్కడ ఉంటాడ? సమీపంగా ఉంటాడు. దూరంగా వెళ్ళిపోడైనా, వచ్చేస్తాడైనా, దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. ఇదిగో ప్రభా నా బిడ్డ కొరకు మా ఆశ ఇది ఉంది ప్రభా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ప్రభుతో మనము చక్కగా మనం మనసుకి మాట్లాడేసుకోవచ్చు. మనుషులు ఎవరిని విన్నమకండి, గదిలోకి వెళ్ళిపోయింది, మీరొక్కలే మాట్లాడుకోండి ప్రభుతో. ప్రభా ఇదిగో ఇది ఆశిస్తున్నాను ప్రభా, ఇదిగో ఆశిస్తున్నాను ప్రభా, ఈ విషయం నా బిడ్డల కొరకు ఇది ఆశిస్తున్నాను ప్రభా, నా కొరకు ఇది ఆశిస్తున్నాను ప్రభా, మరి సంఘానికి కొరకు ఇది ఆశిస్తున్నాను ప్రభా. మొన్న సహోదరుడు మన పెద్ద చెప్పినాడు, మేము వైజాగ్ వెళ్ళి కొత్తినేని గారిని చూసి వస్తున్నప్పుడు పెద్ద చెప్పినాడు ఒక మాట. రామ్జీకి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం ఏమిటంటే చెప్తాను. ఈ మందిరం అంట ఆ చివర ఖాళీ స్థలం ఉంది చూసారా, అంతవరకు ఎక్స్టెన్షన్ చేయబడిందట దర్శనంలో. అది కళా దర్శనం అడిగాను పెద్దని, అంటే ఆనందని అడిగితే దర్శనాంకులే అని చెప్పాడు. అక్కడి వరకు ఎక్స్టెన్షన్ చేసిపోయి ఇటు నుండి అటువైపుకు వాక్య పరిచయం జరుగుతుందట. దేవుని బిడ్డలు మందిరం నిండా నిండిపోయినారట. ఎంత గొప్ప దర్శనం, చాలా మంచిది. నేను చాలా సంతోషించాను. ప్రభు అట్లా చేస్తాడేమో భవిష్యత్తులో, అద్భుతంగా చేస్తాడు ఆయన కార్యాలు. అప్పుడు నేను వెంటనే ఏం చేశాను, పిలుపులాగా లెక్కలు కట్టాను. నిజంగా లెక్కలు కట్టాను నేను వస్తూనే. ఇది ఎంత స్క్వేర్ ఫీట్ అంట, ఇదంతా ఎంత లెక్కలు మైండ్లో వేసేసుకొని, అప్పుడు ఎంత ఉంటుంది, దాని కాస్ట్ ఎంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, ఇవన్నీ చేసేస్తాను మైండ్లో. చేసేస్తే ఎంత తేలింది తెలుసా? 10 కోట్లు తేలింది. 10 కోట్లు. కానీ దేవుడు ఇస్తాడు, ఆయన ఇస్తాడు, చేస్తాడు. ఆశ్చర్యకరుడు. అదే మరి ఆశ్చర్యకార్య, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. మన 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 జీవితంలో చేస్తాడు, సంఘ జీవితంలో కూడా చేస్తాడు. ఆశ్చర్యకరుడు. నువ్వు నిజంగా ప్రార్థిస్తే ఆయన జవాబిస్తాడు. ఆ జవాబు ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. ఆ మాట చదువుకుందాం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చల్లారిపోయినటువంటి నన్ను ప్రార్థన చేసినప్పుడు వేడి పుట్టించినాడు, ధైర్యపరిచినాడు. ఎందుకో తెలియనా, ఆయన మాట ఇచ్చాడంటే తప్పడం. మనం తప్పిపోతాం చాలాసార్లు. తిమోతికి రాస్తూ పౌలు చెప్తాడు, మనం చాలాసార్లు తప్పిపోతున్నాం, కానీ దేవుడు మాత్రం తప్పడు. ఆయన మాట ఇచ్చాడంటే చాలు, అది నెరవేర్చే దేవుడు. దావీదు జీవితంలో నెరవేర్చినాడు, అబ్రహాం జీవితంలో, భక్తుల జీవితాలు, అందరి జీవితాలు నెరవేర్చినాడు. మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినం అంజూరపు చెట్టు మనకి చూపిస్తుంది. అంజూరపు చెట్టు విశ్వాసులకు మాదిరి, అలనాడు ఇజ్రాయేలుకి మాదిరి, ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలోని విశ్వాసులకు మాదిరి. సాదృశ్యం. అట్లాగే మందిరం కూడా మరి మనకే సాదృశ్యం. కనుక ప్రభువు తగినట్లు మనం జీవించిన కొరకే ప్రభు మనల్ని బహుగా ఆశీర్వదించును గాక, ఆయన కొరకు సిద్ధపరచును గాక. స్తుతులు స్తోత్రాలు.